ప్రారంభించుకుందామండి. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మీ మాటలు నేర్చుకోవటానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఎందుకు ఎన్నికలేని మమ్మల్ని నిలబెట్టి మీ మాటలనైనా వినిపిస్తున్న విధానం బట్టి మీ పాదపద్మలకు వందనములయ్యా. నిజంగా మరి మీ మాటలు ఎంత గొప్పవో, సమాజానికి ఎంత ఉపయోగపడేవో నాయన మేము అర్థం చేసుకొని వాటిని లోకానికి తెలియజేస్తున్నాం. మరి ఈ మాటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చక్కగా నాయన వారి మనోనేత్రములు వెలిగించుకొని నేర్చుకొని నాయన ఈ మాటలు ఇతరులకు నేర్పించే ఒక గొప్ప మనస్సును, జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయమని, ఇదిగో నాయన మీ మాటలు మాట్లాడుతున్న నాకు బుద్ధి వివేకములు దయచేయమని, ఉన్నది ఉన్నట్లు వివరించటానికి గల జ్ఞానమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మరి ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికి కూడా శుభాభివందనములండి. ప్రియులరా, మరి నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా. ఏమండి, మరొకసారి పాఠం పేరు చెబుతున్నాను. నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా. బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో మరి విద్యను అభ్యసిస్తున్న వారికి 3వ సంవత్సరానికి గాను కొత్త సిలబస్లో కొత్త పాఠాలలో నుండి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం ఈ పాఠం కనుక ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకోవాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రియులారా, నపుంసకత్వం. చాలామంది ఈ పాఠం పేరు వినగానే, ఈ పాఠం చూడగానే ఇది బైబిల్ గ్రంథము నపుంసకత్వం గురించి కూడా చెప్పిందా అనే డౌట్ రావచ్చు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో లేనిదంటూ ఏది లేదండి. ఏ చరిత్ర అయినా, అది ఎలాంటి మనిషి చరిత్ర అయినా ప్రియులారా, ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది. పురుషుల గురించి కానివ్వండి, స్త్రీల గురించి కానివ్వండి, నపుంసకుల గురించి కానివ్వండి, జంతువుల గురించి కానివ్వండి, పక్షుల గురించి కానివ్వండి, ఇలా ఎన్నో జాతుల గురించి బైబిల్ గ్రంథం చెప్పింది. ఎంత గొప్పదంటే బైబిల్ ప్రియులారా, ఈరోజు ఈ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. నపుంసకులు వీళ్ళెవరు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళు పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనేది బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఇంతకీ నపుంసకులు అంటే, నపుంసకులకు పర్యాయ పదాలుగా కొన్ని పదాలు సమాజం వాడటం మనం చూస్తుంటాం. నపుంసకుల్ని షండులు అంటారు, షండు. అలాగే హిజ్రాలు అంటారు, అలాగే కొజ్జాలు అంటారు, అలాగే వీళ్ళని పలు రకాల పేర్లతో గాండు అని, పేడి అని, జోగప్ప అని, ఎన్నో రకాల పేర్లతో వీళ్ళని పిలవడం మనం చూస్తుంటాము. వీళ్ళే నపుంసకులు, హిజ్రాలుగా పిలువబడుతున్న వాళ్ళు. వీళ్ళని గురించి బైబిల్లో దేవుడు రాయించాడా అని అంటే ప్రియులారా, నిజంగా రాయించాడు. ఇంతకు మరి వీళ్ళు ఎందుకు పుట్టారు, వీళ్ళు పుట్టుకు వెనకాల రహస్యం ఏంటి, మరి వీళ్ళ పుట్టుకది అంటే వీళ్ళు పుట్టుక వెనకాల దేవుని శాపం ఏమైనా ఉందా, సృష్టి లోపం ఏమైనా ఉందా, ఈ విషయాలన్నీ ప్రియులారా ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. ఇకపోతే ప్రియులారా, వీళ్ళు ఎలా ఉంటారో వీళ్ళ ముఖ చిత్రాలు కూడా ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. హిజ్రాలుగా పిలువబడుతున్న వాళ్ళు, నపుంసకులుగా పిలువబడుతున్న వాళ్ళు, ఏమండి ఇదిగోనండి వీళ్ళ చిత్రాలు. అటు పురుషులు కారు, ఇటు స్త్రీలు కారు. అంటే వీళ్ళ సమూహాన్ని ఒకసారి పిక్చర్లో మీరు చూడండి. ఈరోజు మనకు వీళ్ళు సమాజంలో కనపడుతున్నప్పుడు
వీళ్ళ జీవన శైలి గురించి మనం ఆలోచిస్తే ఏంటండి వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఏదో శాపానికి గురైన వాళ్ళు అని చాలామంది అభిప్రాయం. నిజానికి వీళ్ళు శాపానికి గురైన వాళ్ళ ఏమండి, లేకపోతే వీళ్ళ బ్రతుకులేంటి ఎలా ఉన్నాయి, అటు ఆడవాళ్ళు కాకుండా ఇలా మగవాళ్ళు కాకుండా ఎందుకు వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఏమండి, వీళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు, ఇంట్లో కూడా ఎవరు ఉంచుకోరు. అందుకని వీళ్ళు భిక్షాటన వీరు వృత్తి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు కదా. భిక్షాటన చేస్తూ కొంతమంది, ఇంకొంతమంది వ్యభిచారం ముసుగులో కొంతమంది. వీరి ప్రధాన వృత్తులుగా భిక్షాటన, వ్యభిచారాలు అని వీళ్ళ జీవిత చరిత్రను ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా వీళ్ళ జీవితం ఇలా ఎందుకు ఉంది? అసలు దేవుడు ఎందుకు వీళ్ళని కలుగజేశాడు? నిజంగా శాపానికి గురైన వాళ్ళ అని వీళ్ళ జీవిత చరిత్రలోకి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఎన్నో నగ్న సత్యాలను దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. నిజంగా ఇలాంటి మాటలు కలిగిన బైబిల్ ఇది మహాజ్ఞాన గ్రంథం. ఇది మానవుని శ్రేయస్సు కోరే గ్రంథం. ఎంత గొప్పదండి. ఇకపోతే ఈ నపుంసకుల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, ఏమంటే యేసుక్రీస్తుల వారు నపుంసకుల గురించి మాట్లాడా? అవును ప్రియులారా, యేసుక్రీస్తుల వారు నపుంసకుల గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడాడో ఏమండి ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త, ఏమండి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం ప్రియులారా. ఏమని మాట్లాడుతున్నాడంటే, అందుకు ఆయన, అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపనేరరు. ఇంతకీ ఏ మాట చెప్తున్నాడు ఆయన? మనుష్యుల యొక్క పుట్టు పూర్వోత్తాల గురించి చెబుతూ, స్త్రీ ఎలాగూ జన్మించింది, పురుషుడు ఎలాగూ జన్మించాడు, వీరిద్దరి దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందో, మళ్ళీ ఇంకొకరి గురించి కూడా చెబుతున్నాడు. వారే నపుంసకల జాతి గురించి దేవుడు చెబుతున్నాడు. స్త్రీ పురుషులు దేవుడే చేశాడు, స్త్రీ పురుషులు కాదని నపుంసకులు కూడా ఉన్నారని, వారి పుట్టుకకు కూడా దేవుడే కారణమని ఈ మాటలు ఖచ్చితంగా ఇదిగో అనుగ్రహం నొందిన వారే వినగలరని యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళే ఈ విషయాలు అంగీకరిస్తారు. ఎంతమంది జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు? అందరూ కూడా అజ్ఞానులుగా ఉన్నారు నేటి సమాజంలో. అంటే జ్ఞానాన్ని అంగీకరించక ఇది జ్ఞానం కాదని మతమని ముద్ర వేశారు. వాళ్ళు అజ్ఞానులు. అలాంటి వాళ్ళకి మాటలు అర్థం కావు. ఒక్కసారి మీ కళ్ళు తెరుచుకొని మాటల్లో ఆలోచించండి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? కిందకి చదివితే 12వ వచనంలో, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు. నపుంసకుల గురించి ఏమండి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడినవాడు గలరు. అలాగే ఏమండి 3వదిగా ఇంకేం చెప్తున్నాడు చూడండి, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. ఈ మాటలు అంగీకరించువాడు అంగీకరించునుగాక అని చెప్పేశాడు. యేసుక్రీస్తు నోటంటూ వచ్చిన మాటలు ప్రియులారా చాలా ఉన్నతమైన మాటలు. అవి సత్యం. ఏమండి ఆయన నోట నుండి వచ్చిన మాటలు చాలా ఉన్నతమైన మాటలు. అవి నిజం. ఆకాశములు గతించిపోయినా గతించిపోతాయేమో కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు అన్నాడు ఒకనాడు యేసుక్రీస్తుల వారు. అలాంటి ఆయన నోట నుండి వచ్చిన మాటలు ఏంటో తెలుసా? నపుంసకుల గురించి ప్రియులారా. ఈ నపుంసకులు పుట్టు పూర్వోత్తాలు చెప్తున్నాడు చూడండి. ఏమంట? నెంబర్ 1, తల్లి గర్భములో నుండి తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు.
నెంబర్ 2, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. అలాగే నెంబర్ 3 మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులు గలరు. ఎవరండి ఈ నపుంసకులు? తల్లి గర్భములో నుండి పుట్టిన వాళ్ళెవరు? మనుష్యుల చేతులతో చేయబడిన ఈ నపుంసకులు ఎవరు? పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళెవరు? ఈ 3 కేటగిరీలు మనం ఆలోచించామనుకోండి, ఈ నపుంసకుల జీవిత చరిత్ర ఎట్టే మనకు అర్థమైపోతుంది. నిజం ప్రియులారా, నిజంగా ఈ నపుంసకుల గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటల్లో మొదటి మాట, తల్లి గర్భములో నుండి వచ్చిన నపుంసకులు. తల్లి గర్భములో నుండి నపుంసకులుగా పుడతారా? అవును ప్రియులారా. ఎలా అండి? అసలు మనిషి పుట్టుక గురించి ఆలోచిస్తే వారి పుట్టుక ఎలా జరుగుతుంది? వాళ్ళ పుట్టుక గల కారణం ఎవరు? వాళ్ళ పుట్టుకకు, మనుష్యుల పుట్టుకకు ఎవరండి కారకులు అంటే దేవుడే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడే పిల్లలివ్వాలి. ఆయన గనక ఇవ్వలేకపోతే ఎవ్వరు కూడా పిల్లల్ని కనరు. మనకు తెలుసు, కీర్తనల గ్రంథము 139వ కీర్తన 3వ మాటలో 13వ వచనంలో, కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనంలో, నా తల్లి నా తల్లి యొక్క గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రములు నీవే నిర్మించితివి. ఇదిగో నన్ను నువ్వే నిర్మించావయ్యా. నువ్వు నన్ను, ఇదిగో నాకు జన్మనిచ్చింది నువ్వేనయ్యా, నాకు రూపం నువ్వేనయ్యా చేశావు. ఇదిగో ఈరోజు మనుషులు తల్లి గర్భాలలో వస్తున్నారంటే ఎవరు చేశారో తెలుసా? దేవుని హస్తములు ప్రియులారా. అదే మనకు చెబుతుంది యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, నీ హస్తములు, ఇదిగో నీ చేతులయ్యా నాకు అవయవ నిర్మాణము చేశాయి. నాకు ఎముకలున్నా, నాకు మాంసం ఉన్నా, నా ఒంటిలో ఏ ఏ భాగాలు ఉన్నాయో ఆ భాగాలన్నీ, ఆ అవయవాలన్నీ నీ హస్తాలే చేశాయ్యా. అంటే మనిషికి వస్తున్న నిర్మాణము, ఈ రూపము ఎవరు చేశారంటే ఇదిగో దేవుడు. అందుకనే దేవుడు చేశాడు గనుకనే ప్రియులారా, ఈ యొక్క అద్భుతమైన నిర్మాణాన్ని ఈరోజు ప్రపంచంలో ఏ మనిషి చెయ్యలేకపోతున్నాడు, దేవుడే చెయ్యాలి. అంత గొప్ప నిర్మాణం దేవుడు చేసిస్తున్నాడు. ఈ నిర్మాణం వెనకాల ఎవరున్నారంటే దేవుడు. ఈరోజు స్త్రీలో కొన్ని క్రోమోజోములు, స్త్రీలోనట ఎక్స్ క్రోమోజోములు ఉంటాయట. అలాగే పురుషునిలో XY క్రోమోజోములు ఉంటాయట. బాగా వినాలి. స్త్రీలో X క్రోమోజోములు ఉంటాయి. అలాగే పురుషునిలో XY క్రోమోజోములు ఉంటాయట. అంటే స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీలో నుండి X క్రోమోజోము, అలాగే పురుషునిలో నుండి ఒకవేళ Y క్రోమోజోము కలిసిందనుకోండి, మగ పిల్లవాడు. స్త్రీలో నుండి X, పురుషుల్లో నుండి X, ఈ క్రోమోజోములు కలిసేయండి అనుకోండి. ఇవి రెండు కలిస్తే అది స్త్రీ యొక్క నిర్మాణము జరుగుతుందని ఈరోజు శాస్త్రవేత్తలు ఈ XY క్రోమోజోముల గురించి తెలుసుకొని ఇలా ధృవీకరించడం జరుగుతుంది. నిజం. స్త్రీ పురుషుల కలయిక వలన ఈ యొక్క X క్రోమోజోములో ఆ స్త్రీలోకి ప్రవేశింపడం జరుగుతుంది. ఈ అవయవ నిర్మాణం, ఇదిగో ఈ లింగ నిర్ధారణ చేస్తున్నది దేవుడి అని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. నువ్వు స్త్రీగా పుట్టాలన్నా, పురుషునిగా పుట్టాలన్నా అది దేవుని ప్రణాళిక. నువ్వు అనుకున్నావా నాలో నుండి X కణం వెళ్ళాలి, నాలో నుండి Y కణం వెళ్ళాలని? అది దేవుడు నిర్ధారిస్తాడు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇది దేవుని నిర్ధారణ అని తెలియక పాపం ఆడవాళ్లను నువ్వు నాకు ఆడపిల్లలే కనిస్తున్నావు, దీన్ని వదిలేయాలి, వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు చాలామంది తెలియక.
బుద్ధిహీనులు అలా చేయకండి. మీ ఇద్దరి ప్రమేయం లేదు స్త్రీ పురుషులు రావాలని. అది దేవుని ప్రమేయం. దేవుడు నిర్ధారిస్తాడు. స్త్రీ పురుషులు లింగ నిర్ధారణ అది దేవుడు చేస్తాడు. ఏమండి, అలా దేవుడే స్త్రీనిగా పురుషునిగా లింగ నిర్ధారణ చేసి ఏమండి బయటకు పంపిస్తున్నాడు. అలా బయటకు వచ్చిన వాళ్ళమే మనమందరము ప్రియులారా. ఓకే, స్త్రీ పురుషుల కలయిక వలన మనం అందరూ వస్తాము, బాగానే ఉంది. ఒక స్త్రీనిగా పురుషునిగా పుడుతున్నాం. ఓకే, మరి నపుంసకులుగా దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడండి? ఎందుకంటే నపుంసకులు అనేసరికి ప్రియులారా, అటువారు ఆడవాళ్లకు సంబంధించిన వాళ్ళు కాదు, ఇటు మగవాళ్లకు సంబంధించిన వాళ్ళు కాదు. ఏమండి, మధ్యగా ఉంటారంటే తేడా అంటారా? వాళ్ళని ఈరోజు సమాజంలో ఎలాంటి నీచంగా పిలుస్తుంటారంటే, వీడు తేడా, వీడు పవర్ లేనోడు, వీళ్ళు కొజ్జాగాళ్ళు, వీళ్ళు గాండుగాళ్ళు, వీళ్ళు నపుంసకులండి, వీళ్ళు హిజ్రాలండి అని అనేక పేర్లతో ఈరోజు పిలువబడుతున్న వాళ్లను దేవుడు ఎందుకు పుట్టిస్తున్నట్టు? ఎందుకంటే పుట్టుకకు దేవుడేనండి కారణం. మనిషి పుట్టుకకు దేవుడే కారణం. మర్చిపోకండి, మీరు ఆడవాళ్ళగా పుట్టినా మీరు మగవాళ్ళగా పుట్టినా మీ పుట్టుక శాపం కాదు, అది వరమని ముందు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బహుమానం అనేది అది వరమే కానీ శాపం ఎలా అవుతుంది మీరు చెప్పండి? దేవుడు ప్రేమించి వరాన్ని ఇస్తున్నాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. మరి బహుమానం అనేది అది శాపంగా ఎలా ఉంటుంది మీరు చెప్పండి? మరి దేవుడు ఎందుకు పుట్టించేటట్టండి? అటు స్త్రీగా కాకుండా ఇటు పురుషునిగా కాకుండా మధ్యతరం దేవుడు ఎందుకు పుట్టించినట్టు ఆలోచిద్దాం. ప్రియులారా, ప్రారంభంలో దేవుడు ఆదామును కలుగు చేసినప్పుడు ఆదామును కూడా దేవుడు ఎలా కలుగు చేశాడో ప్రారంభంలో ఒక మాట చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము, ఏమండి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను, బాగా వినండి. ఏమండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మొట్టమొదటిగా దేవుడు ఏమండి ఆదామును చేసినప్పుడు అతను ఎలా చేశాడట? స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేశాడు. అంటే ఒక్కరిలోని ఇద్దరున్నారా? ఒక్కరిలోని ఇద్దరున్నారు. అవును, అందుకనే ఇద్దరిని చేసినటువంటి దేవుడు, ఇద్దరిని ఒకేరిలో పెట్టినటువంటి దేవుడు మళ్ళీ కొంతకాలానికి ఆదాములో నుండి ఏమండి ఒక స్త్రీనిగా తీసి, అంతే కదండి, అతని యొక్క ప్రకటెముకను అతనిలోని మాంసాన్ని తీసి ఒక స్త్రీనిగా నిర్మించి, ఇదిగో నువ్వు నరులోను నుండి తీయబడితివి గనుక నువ్వు నారీ, ఇదిగో మీ ఇద్దరు కలిసి ఫలించండి, అభివృద్ధి పొందండి అని దేవుని ఆశీర్వాదం వారిద్దరికి. మీరిద్దరి ద్వారా పిల్లలు కలగాలి, ఇదిగో ఈ భూమిని నిండించాలి, నా కలలను నెరవేర్చాలని దేవుడు వారిరువురిని కలుగజేశాడు. ప్రారంభంలో ఒక్కరినే చేశాడు, కానీ ఒక్కరు ఉండటం వల్ల ఏమో దేవుని కళ నెరవేరలేకపోయింది. కనుక ఇక ఇద్దరిని నేను ప్రవేశపెడతాను, ఇద్దరి ద్వారా నా కళలను నెరవేర్చుకునే వీళ్ళ ద్వారా పిల్లలు కలగాలి అని స్త్రీ పురుషులు కలుగజేసి వారి కలయిక ద్వారా ఏమండి మనుషులందరూ రావాలని దేవుని ప్రణాళిక, దేవుని కళను నెరవేర్చాలన్న ప్రణాళిక. అందుకని పిల్లరా, వారిద్దరి ద్వారానే ప్రపంచంలో ఉన్న వాళ్ళం వచ్చాం, వాళ్ళిద్దరి ద్వారానే ప్రియులారా. అందుకనే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తల కార్యములు చూడండి ఏమని రాయిస్తున్నాడు దేవుడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనములో, ఇదిగో యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, నపుంసకల అది స్త్రీలా ఆడవాళ్ళ ఎవరైనా కానీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ మనుషుల్లో నుండే మనుషులు వచ్చారు. ఇదిగో వాళ్ళందరూ కూడా ఒకనిలో నుండే వచ్చారు, ఒకరిలో నుండే. తలలో నుండి రాలేదు, ఏమంటే భుజాల్లో నుండి రాలేదు, తొడల్లో నుంచి రాలేదు, పాదాల నుండి రాలేదు, మనుషులలో నుండే మనుషులు వచ్చారు. ఇదిగో ఒకరిలో నుండే మొత్తం అందరూ వచ్చారని చెప్తుంది బైబిల్. అది నిజం. ఈరోజు నపుంసకులైనా
ఇదిగో వాళ్ళిద్దరిలో నుండే వచ్చారు. మరి వాళ్ళిద్దరు రావడానికి కారకులు ఎవరు? నిర్మాణకుడు ఎవరు? తల్లి గర్భములో నిర్మాణం ఎవరు చేస్తున్నట్టే? మరి దేవుడే. మరి ఎందుకు చేశాడండి నపుంసకులుగా దేవుడు? ఏమండి, దేవుని కళ స్త్రీ నుంచైనా పురుషు నుంచైనా నెరవేరలేదు. దేవుడు తాను ఏమండి నరులను చేసినందుకు సంతాపపడి హృదయంలో నొచ్చుకొని, నేను ఎందుకు చేశాను ఈ నరులని అని ప్రియులారా బాధపడి నొచ్చుకున్నాడు. అలా నొచ్చుకొని ఏమండి ఈ స్త్రీ పురుషుల్లో కాకుండా నపుంస జాతిని దేవుడు ప్రవేశపెట్టాడు. వీరి ద్వారానైనా దేవుడు తన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఎలా? ఏమండి, సాధారణంగా ప్రియులారా నపుంసకులకు కోరికలు ఉండవు, వీళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు. బాగా గమనించాలి. ఈరోజు మనిషి దేవుని దగ్గరకు రాకపోవడానికి ఎన్నో అడ్డంకులు. ఏమని చెప్పుకుంటాడు? అడ్డంకులు. పెళ్ళి అయిందండి, పిల్లలు ఉన్నారండి, వాళ్ళని పోషించాలి కదండి, మాకు కోరికలు ఉన్నాయండి. ఈరోజు మనిషి తప్పుత్రోవ పట్టడానికి కారణం కోరికలు కాదంటారు? మీరు చెప్పండి. కోరికలు లేని వారుగా నపుంసకులకు దేవుడు జన్మనిస్తున్నాడు. ఇదిగో నువ్వు మగోడైతేనే కదా నీకు కోరిక. నువ్వు మగోడైనప్పుడు నాకు ఆడది కావాలన్న కోరిక నీలో ఉంటుంది, వాంఛ నీలో ఉంటుంది. అంతే కదండి. ఒక ఆడదానిగా నువ్వు పుట్టినప్పుడే కదా, ఒక ఆడ జన్మ నీకు ఉన్నప్పుడే కదా నీకు ఒక మగాడు కావాలన్న వాంఛ నీకు ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఆడదానిగా కాకుండా మగదానిగా కాకుండా మధ్యస్థరం దేవుడు నీకు జన్మనిచ్చాడు అంటే నీ కోరికలు లేనివాడుగా దేవుడు పుట్టించాడంటే వీని ద్వారా అయినా దేవుడు తన పనిని జరిగించాలనుకున్నాడు. ఎందుకంటే ప్రియులారా ఈ యొక్క అవయవాలు మనిషికి ఇవ్వబడిన అవయవాలు కానివ్వండి, మనిషికి ఇవ్వబడిన రూపం కానివ్వండి, దేనికోసం చేశాడు? దేనికోసం ఇచ్చాడు నీకు? మగ రూపం, ఆడదాని రూపం దేవుని కలలను నెరవేర్చడానికే కదా. నువ్వు ఒక స్త్రీగా పుట్టింది, పురుషునిగా పుట్టింది కాదా? అలాంటప్పుడు నువ్వు స్త్రీగా దేవుని కలను నెరవేర్చినప్పుడు, పురుషునిగా దేవుని కలను నెరవేర్చినప్పుడు దేవుడు ఇదిగో తల్లి గర్భాలలో నుండే మరొక జాతిని ప్రవేశపెట్టాడు. వారిదే నపుంసక జాతి. కోరికలు ఉండవండి వాళ్ళకి. ఇదిగో తల్లి గర్భముల్లో నుండే పుడుతున్నారట వాళ్ళు. నిజానికి కోరికలు. మరి ఈరోజు ఏంటండి నపుంసకులు ఎలాంటి కోరికలు ఉన్నారు చెప్పండి? వ్యభిచారం, ముసుగులు. ఈరోజు నపుంసకులు ఉన్నారు అంటే కారణం ప్రియులారా దిగజారిపోయారు వారు, అడ్డుదారులు పట్టారు వాడు. నిజానికి కోరికలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. కారణం బ్రతకాలి కదండి భూమి మీద. ఎవరిస్తారు చెప్పండి వారికి ఉద్యోగాలు? మీ ఇంట్లో నపుంసకులు పుడితే మీరే ఇంట్లో ఉండనిస్తారా? మీరు చెప్పండి. అయ్యో ఏంటి ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో పుట్టాడు, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల మాకేదో అవమానం అనుకొని బయటకు నెట్టేసిన వాళ్ళు ఎంతమంది లేరు? అలా నెట్టేయడం వల్ల కుటుంబం వాళ్ళు ప్రేమను పొందక, బయట వాళ్ళు ప్రేమను పొందక వాళ్ళు ఏమవుతారో మీరు చెప్పండి. ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే వాళ్ళు ఏమవుతారు? అందుకని రోడ్డు మీద చప్పట్లు కొట్టుకుంటూ కడుపును పోషించుకుంటున్నారు ప్రియులారా. అందుకనే వాళ్ళ పరిస్థితి దయానీయమైన పరిస్థితి ప్రియులారా. ఎందుకు? వాళ్ళ కడుపు నిండాలి. ఏం చెయ్యాలి? ఎవరిస్తారు చెప్పండి డబ్బులు? అందుకని మనసును చంపుకొని డబ్బులు భిక్షాటన చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది అడ్డుదారుల్లో డబ్బులు సంపాదించాలని వాళ్ళకు కోరికలు లేకపోయినా లేనిపోని హార్మోన్లను ఇంజెక్షన్ల ద్వారా వేయించుకొని ఏమండి కొన్ని డ్రగ్స్కు అలవాటైపోయి మత్తులో చేయరాని కార్యాలు చేస్తున్నారే తప్పితే వాళ్ళకంటూ దేవుడు కోరికలు ఇవ్వలేదు ప్రియులారా. ఎందుకంటే ఆడదానివైతే కదా నీకు కోరిక ఉండేది, మగవాడవైతే కదా కోరిక ఉండేది. రెండూ కాని వాడికి కోరిక ఏంటి? తల్లి గర్భములో నుండి వచ్చిన నపుంసకులు ఉన్నారని బైబిల్ చెబుతుందండి. అదే యేసుక్రీస్తులో మాట్లాడే తొలి మాట. ఇదిగో తల్లి గర్భములో నుండి వచ్చిన నపుంసకులు కలరు. ఎందుకు పుట్టించాడండి దేవుడు అంటే, ఇదిగో వారి ద్వారానైనా దేవుని కలను దేవుడు నెరవేర్చుకోవాలనుకున్నాడు ప్రియులారా. మరి దేవుని కళ నెరవేరిందా? ఏమండి ఎక్కడ నెరవేరింది మీరు చెప్పండి?
వాళ్ళ గురించి ఇదిగో దేవుడే మమ్మల్ని పుట్టించాడు, మా జన్మ శాపము కాదు, అది వరం అని ఎంతమందికి అర్థమయ్యింది? ఏమండి, అర్థం కాలేదు ప్రియులారా. తల్లి గర్భములో నుండే నపుంసకులుగా వచ్చిన వాళ్ళు. అందుకనే ఏమంటే వీళ్ళు కోరికలు లేవని చెప్పడానికి ప్రియులారా, మనం బైబిల్ చరిత్రలో ఎంతోమంది చరిత్రలు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏమండి వీళ్ళు ముఖ్యంగా ఈ నపుంసకులను ప్రియులారా దేనికోసం ఆనాడు ఉపయోగించుకునేవాళ్ళంటే, ఈ రాజుల పరిపాలనలో ప్రియులారా ఏమండి వాళ్ళ యొక్క రాణులు అంటే రాజు యొక్క భార్యను కాపాడుకోవడానికి, అంటే వాళ్ళ ఆడవాళ్లను రక్షణార్థం ప్రియులారా ఈ యొక్క నపుంసకులు ఈ యొక్క షండులను ఉపయోగిస్తున్నట్టుగా మనం బైబిల్ చరిత్రలో చూడగలం. మీరు ఎస్తేరు గ్రంథాన్ని ఒకసారి చూస్తే, ఎస్తేరు గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రియులారా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఎస్తేరు గ్రంథంలో ప్రియులారా వీళ్ళ గురించిన విషయాలు మనకు కొన్ని కనపడతాయి. ఏమండి చూడండి ఒకసారి వీళ్ళ చరిత్రను మనం ఆలోచిస్తే, ఎస్తేరు గ్రంథంలో ప్రియులారా మొదటి అధ్యాయము 11వ వచనములో, రాజైన అహర్వేషు ఎదుట ఉపచారము చేయు ఏమండి మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్దా, అబగ్దా, జెతూరు, కర్కాసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. అంటే 7 నపుంసకులను ఒక రాజు పనిలో పెట్టుకున్నాడు. ఏం పని అప్పచెప్పాడు? ఏమండి రాణిని చూసుకోవాలి, వాళ్ళ బాగోగులన్నీ చూసుకోవాలి. ఎందుకు వీళ్ళు రాణీలను పెట్టుకున్నారు? ఎందుకంటే ఆడవాళ్ళని నమ్మడానికి లేదు. ఏమండి ఎవరినో ఎలా మభ్య పెడతారో, ఏ కోరికలకు లోబరుస్తారో, అంతే కదండి. అలాగే మగవాళ్ళని నమ్మి పెడదామా? ఒకసారి యుద్ధానికి వెళ్ళారనుకోండి, యుద్ధం తిరిగి రావడానికి ఎంతకాలం అవుతుందో తెలియదు. మరి అంతవరకు రాణి జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు మగవాడు ఉన్నాడు అనుకోండి, కోరికలు లోనైపోతే రాణి. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మగవాళ్ళని పెట్టకుండా, ఆడవాళ్ళని పెట్టకుండా కోరికలు లేనటువంటి షండులను పెట్టేవాళ్ళు. అలాగని ఆడవాళ్ళని పెట్టారనుకోండి, వాళ్ళు పోరాడగలరా? కాబట్టి వాళ్ళు ఎవరైనా ఎదుటి వ్యక్తి విరోధానికి ఏదైనా ఆపత్తు కలగజేయడానికి వస్తే వీళ్ళు యుద్ధం చేయగలరా? పవర్ ఉంటుందా? కనుక అటు ఆడవాళ్ళు కాకుండా ఇటు మగవాళ్ళు కాకుండా బలంగా ఉంటారు వీళ్ళైతే. నపుంసకులకు వీళ్ళు ఏ కోరికలు ఉండవు, వీళ్ళైతే కరెక్ట్గా సరిపోతారని చెప్పి నపుంసకులు షండులను వాళ్ళ రాజు యొక్క రాజసంతతికి చెందిన వాళ్ళ ఆడవాళ్ళ పరిరక్షణకు వాళ్ళను ఉపయోగించినట్టుగా చరిత్రలో మనం చూడగలము. అలాగే రాణుల యొక్క అలంకరణ విషయానికి వచ్చేసరికి వాళ్ళు అలంకరించే విషయము వాళ్ళకు అన్ని బాగోగు విషయాలు చూడడానికి ఈ యొక్క షండుల నపుంసకుల్నే ఉపయోగించేవాళ్ళు అనడానికి అక్కడ చూడండి 2వ అధ్యాయములోనే, ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయములో 15వ వచనంలో కూడా మీరు చూస్తే అక్కడ ఎస్తేరు గారిని కూడా ఎవరు అలంకరిస్తున్నారో చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళినప్పుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక. అంటే హేగే అనేవారు ఎవరు ఇక్కడ? షండు. అంటే హేగేకి అప్పకి చెప్పాడట, మీరే చూసుకోవాలి, ఈ స్త్రీలను మీరు అలంకరించి రాజు దగ్గరికి పంపించాలి అని. అంటే స్త్రీలకు కాపు కాయడానికి ఎవరిని నిర్ణయించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం? షండులను. ఎందుకు? ఇటు వాళ్ళు పురుషులు కాదు, ఇటు స్త్రీలు కాదు. అంటే తల్లి గర్భములో నుండి నపుంసకులుగా పుట్టిన వాళ్ళను కూడా ప్రియులారా దేవుడు ఎందుకు కలుగజేశాడంటే తన యొక్క చిత్తం తన పని చెయ్యటానికే. ఎవరండి ఈరోజు దేవుడు మాకు జన్మనిచ్చాడని తమకివ్వబడిన రూపంతో సేవ చేసేవాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? ఇలా తల్లి గర్భములో నుండి నపుంసకులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నపుంసకులు పుట్టడానికి దేవుడే కారణం. అది బహుమానమే కానీ శాపం కాదండి. అదేవిధంగా యేసుక్రీస్తుల వారి మాట, 2వ మాటని ఇప్పుడు ఆలోచిద్దాం. ఇంకొకరు ఎవరట? వచ్చేద్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేస్తే ఇప్పుడు 2వ మాట ఏమంటున్నాడు చూడండి ఆయన.
ఏమండి 19వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నా, తల్లి గర్భంలో నపుంసకులుగా పుట్టిన వారు గలరు. ఓకే, ఇంతవరకు ఆలోచించాం అది. అలాగే మరి ఇంకొక కేటగిరీ ఎవరట? మనుష్యుల వలన నపుంసకులుగా చెయ్యబడిన వారు గలరు. వీళ్ళెవరండి? మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. అవును ప్రియులారా, ఇదిగో కొంతమంది రాజులు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే, నపుంసకులు దొరకలేదనుకోండి, వీళ్ళే నపుంసకులుగా చేసేటి వాళ్ళు. అంటే లింగ మార్పిడి. ఈరోజు లింగ మార్పిడి అని చెప్పచ్చా? ఈరోజు ప్రియులారా, మగవాళ్ళను కూడా ఆడవాళ్ళుగా మార్చేటువంటి టెక్నాలజీలు డెవలప్ కాలేదా? చాలామంది మారిపోయారండి. ఒక ఆయన ఫోటో మీకు చూపిస్తాను చూడండి. ఒక టెన్నిస్ క్రీడాకారుడండి ఆయన. నిజానికి ఆయన పురుషుడే. ఏమండి? మార్టినా నవ్రతిలోవా ఈయన పేరు. నిజానికి ఈయన పురుషుడే. చాలా అవార్డులు కూడా ఈయనకు వచ్చాయండి. ఈయనకు చాలా పేరు మోసిన ఒక క్రీడాకారుడు. నిజానికి ఈయన పురుషుడే. కానీ రాను 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 ఇతను ఏమయ్యాడంటే స్త్రీగా మారిపోయాడు. నెక్స్ట్ ఇతను ఇంకో ఇలా స్త్రీగా మారిపోయాడు. మరి ఇలా మారిపోవడానికి గల కారణం ఏమండి? ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఎన్నో హార్మోన్స్ అతనిలోకి ఎక్కించుకొని ట్రాన్స్జెండర్గా మారిపోయాడు, నపుంసకుడుగా మారిపోయాడు. ఏమండి? అంటే ఇది ఎలా అంటే ప్రియులారా, ఇది దేవుని నుండి కలిగినది కాదు, ఇది దైవ విరుద్ధమైన కార్యం. బాగా వినాలి. ఈరోజు కూడా మనం చాలా న్యూస్ల్లో కూడా చూస్తుంటాం. మనం పలానా పురుషుడండి ఆ స్త్రీగా మారిపోయాడండి, పలానా స్త్రీ అండి పురుషునిగా మారిపోయిందండి, లింగ మార్పుడులు చేసుకుంటున్నారండి, ట్రాన్స్జెండర్గా మారిపోతున్నారండి, గేలుగా మారిపోతున్నారండి, అవయవాలు మార్పుళ్ళు చేసుకుంటున్నారండి. ఏమంటే అలా చేసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితాలలో, ఎంతోమంది అలా చేసుకున్న వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటికీ. కానీ ఇలా చేయడానికి వెళ్ళలేదండి. ఇవి ఏమండి పాశ్చాత్య దేశాలు అంటే విదేశాలలో ఈ యొక్క పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలా స్త్రీలుగా పుట్టిన వాళ్ళు మగవాళ్ళుగా మారిపోవడం, మగవాళ్ళుగా పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవడం, కోరికలు తీర్చుకోవటం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం. ఏమంటే ఈ ట్రాన్స్జెండర్స్ అండి. అంటే వీళ్ళు మగవాళ్ళే పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం. ఎందుకండి ఈ విపరీతమైన బుద్ధి? దానినే స్వలింగ సంపర్కం అంటారు. ఎందుకు ఇలా మారిపోయింది సమాజం? ఇదిగో మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వాళ్ళంటే వీళ్ళని దేవుడు కలుగు చేయలేదండి. వీళ్ళలో కోరికలు వచ్చేటట్లు దేవుడు చేయలేదండి. ఈరోజు కోరికలు కలిగిన వాళ్ళుగా మరి ఈరోజు నపుంసకులు ఉన్నారంటే వీళ్ళే అడ్డుదారులు పట్టారు. వీళ్ళు మనుష్యుల ప్రేరేపితులయ్యారు. వీళ్ళు మనుష్యుల వలన ఏమండి మనుష్యుల చేతులతో చేయబడిన వాళ్ళు. వీళ్ళు ఈరోజు ట్రీట్మెంట్స్ ద్వారా ఏమండి క్లినిక్ ద్వారా నపుంసకులుగా మారిపోతున్నారు. ఎంతోమంది పురుషులు కూడా ఆడవాళ్ళుగా మారిపోయి లింగ మార్పులు చేసుకుంటున్నారు. ఇది దైవ విరుద్ధమైన కార్యం. అలా చేస్తే నరకం గ్యారంటీ. ఎందుకంటే దేవుడు జన్మనివ్వలేదు. నువ్వేలో ఎందుకు అలా మారిపోయావు? స్త్రీ జాతి అంటే ఇష్టం లేక అలా మారిపోయావా? కోరికలు తీర్చుకోవడానికి అలా మారిపోయావా? పురుష జాతి అంటే ఇష్టం లేక అలా మారిపోయావా? దేవుడు ఏమంటే తల్లి గర్భంలో పుట్టించడం దానికి కారణం ఉంది. నువ్వు అలా మారిపోవడానికి ఏంటి కారణం? నపుంసకులుగా మారిపోవడానికి వీల్లేదండి. కానీ ఈరోజు ఎంతోమంది అలా మారిపోతున్నారంటే కారణం ప్రియులారా, దేవుడు అలా మారిపోకూడదని దేవుడు సెలవిచ్చాడండి. ఏమండి దేవుడు ఏమని సెలవిచ్చాడో ఒకసారి చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 39వ అధ్యాయము. ఏమండి యెషయా గ్రంథము 39వ అధ్యాయము ఏమండి 7వ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే, ఏమండి యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులు బబులోను రాజు నగరం యందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. భవిష్యత్తు చెప్పేస్తున్నాడు చూడండి దేవుడు. ఇదిగో మీ పుత్రులను తీసుకొని పోతారయ్యా నపుంసకులుగా చెయ్యటానికి. ఈరోజు చేస్తున్నారు నపుంసకులుగా చాలామంది. ఏమండి మనుష్యుల చేతులతో కూడా నపుంసకులుగా చేయబడతారంటే అవును,
అలా చేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ఏమండి ద్వితీయోపదేశకాండము ఎంత గొప్పదండి బైబిల్ ప్రియులారా. ఏమండి చూడండి ఒక్కసారి, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ఏమండి 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే, అంటే 5వ వచనము, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ఏమంటే ధరింపకూడదు. అలాగూ చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులో. అసలు వేషమే వేసుకోవద్దంటున్నాడు నిన్ను. అలాంటిది నిన్ను లింగ మార్పిడి చేసుకోమంటాడా? నిన్ను హార్మోన్స్ ఎక్కించుకోమంటాడా? నిన్ను పురుషునిగా ఉన్న నువ్వు ట్రాన్స్జెండర్గా మారిపో అంటాడా నిన్ను? ఇది హేయ కార్యము, ఇది విపరీత బుద్ధి, ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాదు ప్రియులారా. కానీ ఈ కార్యాలు ఈరోజు ఎంతోమంది, ఏమండి నిజంగా ఎంతమంది పాటిస్తున్నారు మీరు చెప్పండి? తెలియదండి బైబిల్లో జ్ఞానం. నేటి సమాజానికి బైబిల్లో ఇంత జ్ఞానం ఉంది, చెబుతాము వినండి అంటే, లేదా మీరైనా చదవండి, మీ చేతుల్లో గ్రంథం ఉంది కదా అంటే, అది మత గ్రంథం అండి. అలా మాట్లాడడానికి మీకు నోరు ఏమండి రాకూడదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో చూడండి. నపుంసకుల చరిత్ర చెబుతుంది చూడండి. మనుష్యులు చేతులతో చేయబడిన నపుంసకులట. ఏమండి స్త్రీ వేషము కానీ పురుషుని వేషము కానీ నువ్వు వేసుకోవడానికి వీల్లేదు. ఇదిగో పురుషుడు ఉన్నావా, స్త్రీ వేషం ఎందుకయ్యా నీకు? అలాగే స్త్రీ ఉందా, నీకు పురుషుని వేషం ఎందుకు? నీకు దేవుడు ఏ అవయవాలతో ఇచ్చాడో, ఏ అవయవాలైతే దేవుడు నీకు ఇచ్చాడో, నీకు ఏ రూపాన్ని అయితే ఇచ్చాడో ఆ రూపముతో నేను చక్కగా బ్రతుకు, దేవునికి మహిమకరంగా బ్రతుకని దేవుడు స్త్రీగా పురుషునిగా నపుంసకులుగా జన్మనిస్తే కాదని అడ్డదారులు త్రొక్కితే ప్రియులారా శిక్ష తప్పదు. ఎందుకంటే అసలు ఎందుకండి ఈ దేహాన్ని ఇచ్చాడు దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ దేహాన్ని ఇచ్చిందే దేవుని కార్యాలు చేయటానికి, సత్క్రియలు చేయటానికే. నీకు ఆడదేహమైన మగదేహమైన నపుంసకుడి దేహం, అది తల్లి గర్భములో నుండి వచ్చిన దేహం. నువ్వు మధ్యతరంలో నేనేదో మారిపోతానంటే ఒప్పుకోడు దేవుడు. అది దేవునికి అయిష్టమైన కార్యం. ఈరోజు తెలియక ఎంతోమంది చేయరాని కార్యాలు చేస్తూ రోగాలను బారిన పడిపోయి తమ ప్రాణాలను అర్ధాంతరంగా ఏమండి చనిపోతున్నారు, రోగాలను తెచ్చుకుంటున్నారు, రోగాల బారిన పడిపోతున్నారు, హార్మోన్స్ ఎక్కించుకొని లింగ మార్పులు చేసుకొని. వద్దండి, ఇలా ఉండడానికి వీల్లేదు. మనుష్యుల చేతులతో చేయబడిన నపుంసకులను దేవుడు కలుగజేయలేదు, మనుష్యులే చేసుకున్నారు. అలా మనుష్యులే వాళ్ళ శాపానికి ఏమండి గురైపోయారు. వాళ్ళు అలా మారిపోతున్నారండి. వాళ్ళ కోరికలు విపరీత బుద్ధులు వాళ్ళలో ఉన్నాయండి. వ్యభిచారానికి బానిసలు అవుతున్నారంటే అది దేవుడు కలుగజేసినది కాదు, అది మనుషులు సృష్టించుకున్నదే. ఇలా ఉన్నారా ఎవరైనా, వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారండి. ఏమండి ఎందుకంటే దేవుడు ఏ అవయవాన్ని ఇచ్చినా అది దేవుని పని కోసం ఇస్తాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయము ఏమండి 4వ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము ఏమండి 16వ సామెతలు 4వ వచనం చూస్తే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. దేవుడు ఇదిగో ఏ వస్తువును చేసినా, ఏ అవయవాన్ని చేసినా, నేను ఒక మగవానిగా చేసినా, నేను ఒక ఆడదానిగా చేసినా, నేను నపుంసకునిగా చేసినా దేవుని పని కోసమే చేస్తాడు. ఇప్పుడు తల్లి గర్భంలో నీకు అవయవాలు ఇచ్చాడంటే నువ్వు దేవుని పని చేయాలి. అవయవాలతో దేవునికి మహిమ ఏ విధంగా వస్తుంది? అలా ఉంటున్నారా మీరు చెప్పండి? మనిషి బుద్ధి ఎలాంటిదంటే ప్రియులారా, పురుషునిగా జన్మనిచ్చాడు నీకు. ఇదిగో పురుషునిగా జన్మనిచ్చి నీలో కోరికుంటుంది కనుక నాయన నువ్వు పెళ్లి చేసుకో, అది ధర్మం. ఒక స్త్రీని పెళ్లి చేసుకుని పిల్లలకను నా కలను నెరవేర్చని దేవుడు అంటే, ఈ పురుషుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక స్త్రీ ఉండటం సరిపోదు, ఇంకా స్త్రీలు కావాలనుకుంటాడు. ఇది విపరీత బుద్ధి. వింటున్నారా? ఇది విపరీత బుద్ధి. తనకు భార్య ఉంటుంది కానీ
ఒక భార్య ఉండడం సరిపోదని ఇతరుల మీద చూపు ఉంటుంది. అదే వ్యామోహపు చూపు. ఇది దేవుడు పెట్టింది కాదండి, ఇది వీడే. ఏమంటే ఈ కోరికను ఏమన్నా అనేకుల మీద నీ మనసు ఉండలేక దేవుడు చేయలేదండి, నీలోకే వచ్చింది ఆ వ్యభిచార బుద్ధి. కారణం నువ్వు తప్పుటడుగు వేస్తున్నావు. అలాగే ఒక స్త్రీ, నీకు ఒక భర్త ఉండాలమ్మా, ఈవిడేం చేస్తుంది, భర్త కాదని ఇంకొక ప్రియుని ఎంచుకుంటుంది. ఇది విపరీత బుద్ధి. ఒకరిని కోరుకోవడంలో ఏమంటే దేవుని ప్రణాళిక. ఏమంటే ఇద్దరు జత కలిసి దేవుని పని చేయాలి. మీరు పిల్లలు కనాలి, దేవుని పనిలో భాగం. అది పక్కన పెట్టి కోర్కెలు తీర్చుకోవటంలో నిమగ్నమయ్యారా, ఇది మీకు నాశనాన్ని తెచ్చిపెట్టేది. అలాగే ఈ నపుంసకుల్లో కూడా దేవుడు ఏ కోరికను పెట్టలేదు. ఈరోజు కోరికలు ఉన్నాయండి అంటే మనుష్యుల చేతులతో చేయబడిన వాళ్ళ కోరికలు ఉన్నాయి. కారణం ఇది మీ విపరీత బుద్ధి. మనుష్యులుగా మీరు కొన్ని చేసుకున్నారు. ఎవరండి దేవుని కలను నెరవేరుస్తున్నారు మీరు చెప్పండి? ఏమండి నపుంసకులతో దేవుడు మాట్లాడుతూ, నపుంసకులతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. ఏమండి యెషయా గ్రంథము, ఏమండి యెషయా గ్రంథము ఒకసారి యెషయా గ్రంథం 64 చూసుకొని తర్వాత నెక్స్ట్ మాటలోకి వెళదామండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము, ఏమండి 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాం. ఇదిగో ఆడవాళ్ళుగా ఉండనివ్వండి, మగవాళ్ళుగా ఉండనివ్వండి, తల్లి గర్భాల నుండి వచ్చిన వాళ్ళు, నపుంసకులు ఉండనివ్వండి, వాళ్ళందరూ దేవుని పనే. ఒక నపుంసకులు వచ్చారా, వాళ్ళ గురించి కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇప్పుడు తీయండి యెషయా గ్రంథం 56వ అధ్యాయము. ఏమండి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ప్రియులారా. ఏమండి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3, 4 వచనాలు. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నిన్ను వెలివేయునను అనుకోవద్దు. షండు, ఇదిగో నపుంసకుడు, నువ్వేమనుకుంటావు, నేను శపింపబడిన వాడిని, నా జన్మెందుకు ఇలా అయ్యింది అని అనుకుంటున్నావా? తల్లి గర్భములో నుండి వచ్చిన నపుంసకుడుగా ఉన్నవాడితో దేవుడు మాటలు చెప్తున్నాడు. ఏమైనా తెలుసా? షండు, నేను ఎండిన చెట్టున అనుకోవద్దప్ప, ఏమంటే అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నువ్వు షండు, ఎండిన చెట్టు, నాకు పెళ్ళి లేదు, పెటాకులు లేదు, నాకు పిల్లలు లేరు, ఏమీ లేదని అనుకోవద్దు నువ్వు. ఇదిగో నువ్వు గనక నా కార్యాలు చేస్తే, నేను చెప్పినట్లు నా చిత్తము చొప్పున నీ జీవితం ఉంటే నేనేం చేస్తానో తెలుసా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనట కంటే శ్రేష్టమైన పేరు పెడతాను నీకు. ఈ లోకంలో ఆడదానిగా లేను, మగవాళ్ళుగా లేను, లోకంలో ఉన్న వాళ్ళను కొజ్జ అంటారు, 0.5 అంటారు, ఏమండి నపుంసకుడు అంటారని నువ్వు బాధపడొద్దయ్యా. పవర్ లేదని నపుంసకులు అనుకోవలసిన అవసరత లేదయ్యా. నీకు మరి శ్రేష్టమైన పేరు ఈ భూమి మీద కొడుకులని మగవాళ్ళకు పేరు పెట్టానా, కూతుళ్ళని ఆడవాళ్ళకు పేరు పెట్టానా? ఆ ఇద్దరికి లేనటువంటి పేరు, శ్రేష్టమైన పేరు నీకు పెడతాను. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట అండి. ఏం పేరు పెట్టాడండి? ఏమండి ఇదిగో నా చిత్తాన్ని మీరు నెరవేరిస్తే, ఇదిగో నా పనిలో భాగంగానే మీకు జన్మనిచ్చాను, నాకు మీరు మహిమకరంగా ఉండాలనే మీకు జన్మనిచ్చాను. అలా ఉన్న మీరు ఇదిగో నా చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీరు ఉంటారా? ఉంటే పరలోకాన్ని నేను మీకు ఇస్తాను. నా ఇంటను, అదే అంటున్నాడు, నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగము. అంటే నపుంసకులకు పరలోక రాజ్యం ఉందా? ఉందండి. మనం అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 35, 36, 37 వచనాల్లో మీరు చూస్తే అక్కడ ఒక నపుంసకుడు మనకు కనపడతాడు. ఫిలిప్పు గారు వాక్యం ఏమంటే చెప్పి
ఏమండి వాక్యం అతను చదువుతున్నప్పుడు ఏమండి ఇది నాకు అర్థం కాలేదండి ఏంటండి అన్నప్పుడు ఫిలిప్పు గారు అక్కడ అర్థం చెప్పి బాప్తీసం ఇచ్చేస్తాడు నపుంసకునికి. ఏంటి నపుంసకులు బైబిల్ చదవచ్చా? నపుంసకులు సేవ చేయచ్చా? అవును ప్రియులారా, వాళ్ళు సేవ చేయాలని దేవుడు వాళ్ళని కలిగించాడు. ఏ కోరికలు లేకుండా వీళ్ళైనా యథార్థంగా నా పనిని చేస్తారనుకుంటే ఇక్కడ కూడా సాతాను తప్పు త్రోవను పట్టించింది. సాతాను ఇక్కడ కూడా కుయుక్తును ఉపయోగించి ఇదిగో మీది శాప జీవితం, మీ జీవితం ఏంటి ఇలా ఉంది, అటు ఆడవాళ్ళు కాదు ఇటు మగవాళ్ళు కాదు అని వాళ్ళ మనసుల్లో చొప్పించారు. వాళ్ళని వ్యభిచారులుగా మారుస్తున్నారు. ఈవెన్ కోరికలు తీర్చుకోవడానికి మనుష్యులలో కూడా చేతులతో చేయబడిన నపుంసకులు కూడా లేకపోలేదు. చాలామంది మనుషులు క్రూరులుగా మారిపోయి మగవాళ్ళగా ఉంటున్న వాళ్ళని తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజులు ఎంతోమంది నపుంసకులుగా చేసుకున్న వాళ్ళుగా ఎంతోమంది రాజులు కూడా మనకు కనపడతారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని ప్రేమించి ప్రియులారా తల్లి గర్భములో వారికి జన్మనిచ్చాడు అంటే వాళ్ళ ద్వారా దేవుడు తన కలలు నెరవేర్చాలనుకున్నాడండి. ఎంతమంది నపుంసకులు ఏమండి దేవునిలోకి వచ్చి సేవ చేయగలుగుతున్నారు మీరు చెప్పండి? ఏమండి కొడుకులు కూతుళ్ళు కాదండి, ఇదిగో వాళ్ళకు మరొక పేరు. ఏంటండి ఆ పేరు? ఇదిగో క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ. ఇదిగో నపుంసకుడు బాప్తీసం తీసుకున్నాడా? మరి బాప్తీసం తీసుకున్నప్పుడు నుంచి ఎవరతను? నపుంసకుడు కాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ. ఎవరు? అందరూ. అది స్త్రీనా పురుషుడా నపుంసకుడా ఎవరైనా సరే క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే క్రైస్తవుడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు కొడుకు కాదు, నువ్వు కూతురు కాదు, నువ్వు నపుంసకుడు కాదు, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు. అందుకనే ఇందులో ఏ భేదము లేదు, స్త్రీ పురుషుడని భేదము లేదని అక్కడ రాస్తాడు చూడండి. ఇప్పుడు ఎవరు మరి నువ్వు? క్రైస్తవుడివి ప్రియులారా. అందుకని ప్రారంభ శతాబ్దములో శిష్యులు చేర్చబడుతున్నప్పుడు వాళ్ళు ఏమని పిలువబడ్డారో తెలుసా? మొట్టమొదటిగా అంతియొకలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో. ఏమండి ఏమని పిలువబడ్డారని ఉందండి? క్రైస్తవులుగా పిలువబడ్డారట. మీరు ఎక్కడ చూస్తారు? అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మీరు చూస్తారు. అక్కడ అంటే ఆడవాళ్ళగా పిలువబడలేదా, మగవాళ్ళగా పిలువబడలేదా, వాళ్ళ పేర్లతో పిలువబడలేదా? లేదు, ఏ భేదము లేదు, స్త్రీ పురుషుడు అనే భేదము లేదు, అందరూ కూడా క్రైస్తవుడు. ఇప్పుడు అలాంటి నామం నీకు పెడతాను, నువ్వు షండు ఎండిన చెట్టు నువ్వు అనుకోవద్దు అని ప్రియులారా. నపుంసకులకు దేవుడే జన్మనిచ్చాడు, శాపం కాదండి. శాపం ఎప్పుడవుతుందో తెలుసా? మగవాడిగా నువ్వు ఉండి ఆడవాణిగా నువ్వు మారిపోతే శాపం అవుతుంది. ఎందుకంటే దేవుడు నీకు జన్మను ఎందుకు ఇచ్చాడు? తల్లి గర్భములో నుండి పురుషుడిగా. అసలు వేషమే వేసుకోవద్దు అన్నాడు. మరి నువ్వు వేషం వేసుకుంటే శాపం. అది దేవునికి హేయ క్రియ అది. కానీ తల్లి గర్భములో నుండి వచ్చిన నపుంసకులు ప్రియులారా, వాళ్ళను దేవుడే వాళ్ళకు జన్మనిచ్చాడు, వాళ్లకు చెరిగిపోయినటువంటి నామం పెడుతున్నాడు క్రైస్తవునిగా. కనుక ప్రియులారా ఇది నపుంసకులు జీవన చరిత్ర. ఓకే, యేసుక్రీస్తులో చెప్పినటువంటి ఇదిగో తల్లి గర్భములో నుండి వచ్చిన నపుంసకులు గలరు. నెంబర్ 1 తెలుసుకున్నాము ఎవరో. అలాగే నెంబర్ 2 ఇంకెవరు? నెంబర్ 2 మనుష్యుల చేతులతో చేయబడిన నపుంసకులు గలరు, ఉన్నారు. వాళ్ళు దేవునికి విరోధులుగా ఉన్నవాళ్ళు, పాపం చేస్తున్న వాళ్ళుగా. నెంబర్ 3 ఇంకెవరు ఉన్నారట? నెంబర్ 3 ఏమంటే మత్తయి రాసిన సువార్త 19, 13 ఏమంటే 11, 12, 13 వచనాలు మనం చదువుతున్నాం. నెంబర్ 3 ఇంకెవరున్నారు? పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు? వీళ్ళ గురించి తెలుసుకొని మనం ముగించుకుందామండి. వీళ్ళెవరు? పరలోక రాజ్యము నిమిత్తము ఏమండి నపుంసకులుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరంటే ప్రియులారా, వాళ్ళే క్రైస్తవులు. అంటే పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా మారిపోయారా? నపుంసకులుగా మారిపోవడం అంటే లింగ మార్పిడి చేసుకోవడమా? పురుషుడిగా ఉన్న నేను పురుషునిగా కాకుండా ఆడదానిగా మారిపోవడం, ఆడదానిగా ఉన్న నేను పురుషునిగా మారిపోవడమా? నపుంసకులుగా మారిపోవడం అంటే కాదండి. భూమి మీద ఉన్న ఈ శరీరములో కోర్కెలను చంపుకోవడం. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికల్లో క్రైస్తవులు ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
5వ వచనం నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మీరు చదివితే ప్రియులరా, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా, ఇదిగో భూమి మీద ఉన్నారు కదా, ఇప్పుడు మీ అవయవాలు ఎలా ఉండాలో తెలుసా? మీ ఒంట్లో భాగాలన్నీ ఎలా ఉండాలో తెలుసా? దేన్ని ఆశించాలో తెలుసా? కన్ను దేన్ని ఆశించాలి, చెవి దేన్ని ఆశించాలి, నోరు దేన్ని ఆశించాలి, చేతులు దేన్ని ఆశించాలి, కాళ్ళు దేన్ని ఆశించాలి చెబుతున్నాడు చూడండి. మీ అవయవములు అనగా జారత్వము. ఇదిగో మీ కన్నులు జారత్వాన్ని కోరుతున్నాయా? కోరకూడదయ్యా. పురుషుడిగా ఉన్న నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఆమెతో సంతోషంగా ఉండు. ఇంకొకరిని వ్యామోహ చూపు నీకు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉందా, అది వ్యభిచారం, అది జారత్వం. చచ్చిపోతావు నువ్వు. కనుక ఆ కోరిక నీలో వచ్చినా దాన్ని చంపేయాలి. నపుంసకుడిగా నువ్వు ఉండాలి. నీకు అర్థమవుతుందా? లింగ మార్పిడి చేసుకోవడం కాదండి, పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా ఉండిపోవాలంటే కోరికలు రాకుండా ఇంజక్షన్లు తీసుకోవడం కాదు, హార్మోన్స్ చేంజ్ చేసుకోవడం కాదు. కోరికలు నీలో వచ్చిన నువ్వు నపుంసకుడుగా ఉండాలి. అంటే నాకు భార్య ఉంది, ఆమెతోనే నా జీవితం, ఆమెతో నేను సుఖించాలి, ఆమె నాకు ఇవ్వబడింది, ఆమె దేహం మీద నాకు అధికారం ఉంది, అలాగే నా దేహం ఆమెది, ఆమె దేహం నాది. అంతేకాని ఇతరులకు దీన్ని పాలు పంపులు చేయకూడదు. అలా ఒకవేళ నీలో వచ్చిన కోరికే దాన్ని నువ్వు చంపుకోవాలని చెప్తున్నాడు. అదే చూడండి, ఆ జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపేయండి, వీటిని తొలగించండి. మనసులో ఇలాంటి దురాఘాతాలు మీలో రావడానికి వీల్లేదు. చూడండి, క్రొత్తగా నపుంసకత్వం నీలోకి రావాలంటున్నాడు. నీలో డబ్బు అనే ఆశ, కోరిక నీలో ఉందా? అయితే ఆ కోరికను చంపేసే నపుంసకుడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నపుంసకుడు అనగానే కోరికలు లేనివాడు కదా. మరి ఆ డబ్బు అనే ఆ సంపాదన నువ్వు తీసేసేవాడుగా, అదే ధ్యేయం కాదు నీది. కామాతురత అది కాదు నీ ధ్యేయం. విగ్రహారాధన అది కాదు నీ ధ్యేయం. ఇవన్నీ కోరికలను నీ శరీరంలో తీసేసేవాడుగా నువ్వు ఉన్నావా? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇవి లోకంలో నుండి పుట్టినవే. ఇవి తీసేసేవాడుగా నువ్వు ఉన్నావా? అలాంటి నపుంసకుడుగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. ఆనాడు ఉన్నారండి పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు. ఏమండి, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 27 వచనం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 27 వచనంలో పేతురు గారు ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి. ఏమండి, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 27 వచనం ప్రియులారా. 27లో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇదిగో మేము సమస్తమును నీ కొరకు విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకుతుందయ్యా? ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టామంటే మాకున్న కోరికలు, ఇదిగో శరీరానికి సినిమా చూడాలనుంది, విడిచిపెట్టాము. శరీరానికి వేరొక అమ్మాయి కావాలనుంది, విడిచిపెట్టాము. శరీరం దేన్నో సంపాదించాలని సుఖాన్ని కోరుకుంది, విడిచిపెట్టాము. శరీరం సుఖాన్ని కోరుతుంది, విడిచిపెట్టాము. శరీరం ఇంటిని కోరింది, భార్యను కోరింది, పిల్లలు కోరింది, వాటినైనా మేము పక్కన పెట్టి నిన్నే మొదటి స్థానంలో పెట్టాము. నువ్వు మొదట, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఈ కోరికలన్నీ అవి నీకు అసహ్యములు కనుక ఇదిగో నీకు అసహ్యమైనవన్నీ మేము విడిచిపెట్టేశాము. మా కోరికలన్నీ మేము చంపేసుకున్నాం. మాకేంటయ్యా లాభము? విడిచిపెట్టిన వాళ్ళుగా అంటే పరలోక రాజ్యం నిమిత్తము తమ కోరికలను చంపుకున్న వారిగా ప్రారంభ శిష్యులు ఉన్నారు ప్రియులారా. క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఉంటారు, నిజమైన క్రైస్తవులు అనబడిన వాళ్ళు పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే ప్రియులారా ఏమండి నపుంసకులుగా చేసుకున్నవాడు. అందుకని యేసుక్రీస్తులో ఇదిగో నువ్వేం టెన్షన్ తీసుకోవద్దయ్యా, ఫిగర్ ఏం పడవద్దు నువ్వు, ఎందుకంటే ఇదిగో నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు, నువ్వు విడిచిపెట్టావా, నీ కోరికలన్నీ సంతోషంగా విడిచిపెట్టావా. అందుకని నువ్వేం చేస్తావు తెలుసా? ప్రపంచ పునర్జానమందు అంటే నెక్స్ట్ ఇదిగో నిత్య జీవం నీకుంటుంది. చావు తర్వాత మహాలోకాన్ని నువ్వు పొందుకుంటావు. బలా నువ్వు ధన్యుడా, నువ్వు గొప్ప పని చేసావని దేవుడు నిన్ను ఆశీర్వదింపబడిన వాడిగా నీకు ఒక దేవుడు, ఒక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పుకుండదు, మహత్తరమైన జీవితం నువ్వు పొందుకుంటావు అని ప్రియులారా
ఆనాడు యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. మరి ఈనాడు ఆ పునర్జన్మ కోసం, అంటే ఆ పరలోకం కోసం, ఆ పరలోక రాజ్యం నిమిత్తం నువ్వేదయ్యా విడిచిపెట్టావో? నువ్వా ఏది విడిచిపెట్టావు? ఏ కోరికను విడిచిపెట్టావు? నువ్వెక్కడ నపుంసకుడిగా మారిపోతావు చెప్పు? నపుంసకుడు అనగానే ఈరోజు ఏదో చీప్ అయిపోయిందా మీకు? నువ్వుండమంటున్నాడు. పరలోక రాజ్యం నిమిత్తం నువ్వుండాలి. నేను ఏమైనా అనుకోనివ్వండి. పౌలు గారు పెళ్లి చేసుకోలేదు, అలాగని ఆయన పవర్ లేనివాడా? ఆయన కొజ్జానా? ఆయన ఏమన్నా హిజ్రానా? మీరు చెప్పండి. దేవుని కోసం చంపుకున్నాడు ప్రియులారా తన ఆశలు, కోరికలన్నీ. దేవుని కోసం అంటే పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా ఉన్నవాళ్ళు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడు అలాగే ఉండమంటున్నాడు. ఇదిగో మీరు ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. మీలో కోరికలు ఉండడానికి వీలేదు. ఎందుకంటే ఈ భూమి ఏమైనా శాశ్వతమా? కోరికలు మీలో ఉండటానికి? ఇది విపరీత బుద్ధి. అందుకని ఆనాడు ప్రియులారా, ఏమండి, జ్ఞానం తెలిసిన వాళ్ళు పౌలు గారు ఏమని అంటున్నాడు ఒకసారి చూద్దాం ప్రియులారా. ఏమండి, ఫిలిప్పులకు రాస్తూ పత్రికను ఏమంటున్నాడు? 3వ అధ్యాయము, ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. ఏమండి, అయినను ఏవి నాకు లాభకరములో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నాకు ఏవి సంతోషాన్ని ఇస్తాయి, ఏవి లాభాన్ని ఇస్తాయి, నేను దేవుని కోసం అవన్నీ విడిచిపెడతాను. ఈరోజు ఆ గొప్ప మనసు నీకుందా? అయ్యో, నా దేవుడు ఇలాంటి ఆలోచన చేయొద్దన్నాడు, ఇలాంటి మాట నా నోటి నుంచి వెళ్ళొద్దన్నాడు, ఇలాంటి చూపు నేను చూడకూడదు అంటున్నాడు, కనుక నేను వాటినన్నిటిని విడిచిపెడతాను. అలా ఉన్నారా ప్రియులారా? ఒకనాడు జ్ఞానవర్ధమైన వాళ్ళు ప్రియులారా అంటున్నాడు, నాకేవేవి లాభకరములు అయ్యి ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతిశయ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. తనకున్న కోరికను కూడా వదులుకున్నాడంటే పరలోక రాజ్యం నిమిత్తం. ఎందుకంటే మనిషిగా నువ్వు పుట్టిందే, మనిషిగా నీకు జన్మనిచ్చిందే దేవుని కోసం కదా. మరి ఆయన్నే మర్చిపోయి భూమి మీద సుఖాలు, ఈ భోగాల కోసం నువ్వు బ్రతుకుతుంటే నేనేం చేయాలి చెప్పు దేవుడు? ఏమండి, ఒక పౌలే కాదండి, ఒక అపోస్తలులే కాదండి, మనకు మార్గంగా, మనకు మాదిరి ఉంచిపోయిన, మనకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు కూడా తన జీవితాల్లో ఎలా బ్రతికాడో తెలుసా? ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో మీరు చదివితే ఎంత గొప్ప మాట చూడండి. ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ మాట ప్రియులారా ఏమనంటో చూడండి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఏనాడు నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఈ కంటికి ఈవిడ నచ్చింది, కంటికి కలర్ నచ్చింది, కంటికి ఈ నగ నచ్చింది, ఈ కంటికి ఇది నచ్చింది, ఈ సింహాసనం, అలాంటివన్నీ ఏమీ లేవండి. ఎందుకంటే సాతాను వచ్చి ఈ రాజ్య మహిమలు నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కని రాజ్య మహిమలను యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టింది. కానీ ఏ కోరికకు లొంగలేదండి. కారణం, నా సంతోషం కాదయ్యా నాకు కావలసింది, ప్రపంచ ప్రజలందరి సంతోషం నాకు కావాలి. ఎందుకంటే అందరూ పుట్టింది దేవుని కోసం అయినప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని కోసం బ్రతకటం లేదు. ఆయన అంటేనే తెలీదు ప్రపంచ ప్రజలకు, ఆయన శక్తి స్వరూపాలే తెలియవు ప్రపంచ ప్రజలకు. కనుక ఆయన గూర్చి చెప్పాలి, ఆయన గూర్చి ప్రాణమైనా ఇవ్వాలి, ప్రపంచ ప్రజలందరూ బ్రతకాలి అని ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టాడు యేసుక్రీస్తుల వారు. మరి ఈరోజు ఆయన ధరించుకున్న వాడిగా నీ జీవితం ఎలా ఉంది? నువ్వు పరలోక రాజ్యం నిమిత్తము ఇదిగో కోరికలు చంపేసుకున్న వాడుగా నువ్వు ఉన్నావా? నపుంసకుడుగా నువ్వు ఉన్నావా? అలా ఉండాలండి. అలా ఉండమని బైబిల్ చెబుతుంది. ఏమండి, అలా ఉండమని బైబిల్ చెబుతుంది. మీరు చూడండి ఒక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఏమండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు పరిశీలించినట్లయితే, ఏమండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, క్షమించండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం
చూడండి ఏమంటున్నాడు, మనందరి గురించి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే, ఏమండి ఎలా ఉండాలి? సహోదరులారా, నేను మీకు చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమైన టైం లేదయ్యా. మీరేంటి ఇంకా వృధాగా లోకంలో దేవుని గురించి అన్నీ తెలుసుకున్నా కూడా ఇంకా లోకాశలు, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన చూపులు, ఇవేనా? టైం లేదు. కాలము సంకుచితమైంది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏమండి ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషం పడనట్టును, ఏమండి కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టు ఉండవలను. ఎలా అనగా ఈ లోకపు నటన గతించు. ఇదంతా నటన. భార్య ఏమండి పిల్లలు ఇవే కాదయ్యా. వీటి కోసం కాదు మీరు జన్మించింది, దేవుని పని కోసం. దేవుడు బ్రతకమన్నట్టు బ్రతకడానికి, ఆయన చిత్తం చొప్పున మీరు బ్రతకడానికి భూమి మీదకి వచ్చారు. అలా బ్రతకడానికి వచ్చిన మీరు బ్రతుకుతున్నారా? భార్యల గురించి ఆలోచిస్తూ, పిల్లల గురించి ఆలోచిస్తూ, ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ, ఈ లోకంలో బ్రతుకును గురించి ఆలోచిస్తున్నారా? ఇది గతిస్తుంది, ఇది నటన. నిజమైన జీవితం, మహత్తరమైన జీవితం పరలోకంలో నీకుంది. అది జ్ఞాపకంలో ఉంచుకొని, ఏమండి మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటున్నారా? ఆనాడు యేసుక్రీస్తుల వారు తాను సజీవంగా దేవునికి సమర్పించుకున్నాడు. అపోస్తలులు సమర్పించుకున్నారు, పౌలు గారు సమర్పించుకున్నారు. ఈరోజు క్రీస్తును ధరించుకున్న వారుగా మీరు కూడా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఈ శరీరాన్ని దేనికి సమర్పించుకుంటారు? లోకానికి సమర్పిస్తారా? లోకాశలకు సమర్పిస్తారా? కోరికలు తీర్చుకోవడానికి సమర్పిస్తారా? కాదు. వీటన్నిటిని చంపేసుకొని నపుంసకుడుగా నువ్వు ఉండాలంటున్నాడు. లోకం ఎన్నైనా అననివ్వండి. లోకం ఎలాంటిదంటే, వీనికి పవర్ లేదేమండి, అందుకని చూడట్లేదు. ఆయనైనా అననివ్వండి. లోకం పరిస్థితి అలా నాశనమయ్యేది లోకం, గతించిపోయేది లోకం. నువ్వు మాత్రం ఇదిగో నీ కోరికల పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండు. నీ కోరికలన్నీ చంపేసేకునేవాడుగా నీ భార్యతో సంతోషించు. ఇతర కోరికలు వచ్చాయా, నువ్వు నపుంసకుడుగా మారిపో, కోరికలు చంపేసేవాడుగా మారిపో. ఇలా నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. మోహపు చూపు రాకుండా సరిగా చూసుకోవాలి. మాట తప్పని వాడిగా, అంటే మాటలో ఏదైనా తేడా ఉందా? ఈ మాట దేవునికి నచ్చదా? నా నడక దేవునికి నచ్చదా? నా ప్రవర్తన దేవునికి నచ్చదా? ఇవన్నీ సరిచూసుకొని ప్రియులారా చక్కగా కోరికలు లేని వాడుగా నువ్వు ఉండాలి. ఆనాడు ఉన్నారు, సమస్తము నష్టముగా ఎంచుకున్నారు. పరలోక రాజ్యం నిమిత్తము తమను తాము నపుంసకులుగా మారిపోయారు. వీరేనండి పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకాలు మారిపోయిన వారు. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? చూడండి, నపుంసకుల గురించి దేవుడు ఎలా రాయించాడు. కనుక ప్రియులారా, నపుంసకత్వం సృష్టి లోపమా? అది దేవుని శాపం అంటే, ఇదిగో తల్లి గర్భం వచ్చిన నపుంసకులు ఉన్నారు, అది దేవుని చిత్తం. అలాగే మనుష్యుల చేతులతో చేయబడినది, అది దేవునికి విరోధం. పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన ఇదిగో క్రైస్తవులుగా మనమే. ఇలా నపుంసకులుగా మనం ఉంటున్నాం. ఇదిగో నపుంసకులుగా ఉన్న వాళ్ళకి హేళన చేయడానికి వీల్లేదు. దేవుడు వాళ్ళకి జన్మనిచ్చాడు, హ్యాపీ. ఇచ్చిన జన్మలో వాళ్ళు దేవుని సేవ చేస్తూ ఉండాలి, అంతేగాని అది శాపం ఎంత మాత్రం కాదు ప్రియులారా. ఓకేనండి, ఈ పాఠం మీకు అర్థమైంది నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రపంచం దేని గురించి అయితే ఆలోచన చేయకుండా పక్కన పెట్టారో, ఏ విషయాన్ని అయితే ఆ విషయాన్ని మీరు బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నారు. నిజంగా నపుంసకుల గురించి ఈరోజు వాళ్ళు పాపం చేసిన వాళ్ళని, వాళ్ళ శాపానికి గురైన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ నపుంసకుల వెనకాల చరిత్ర నాయన బైబిల్ గ్రంథంలో ఎలా యేసుక్రీస్తు వారు మాట్లాడారో మేము వింటుంటే చాలా అద్భుతం నాయన. ఇలాంటి విషయాలు మాకు నేర్పినందుకు మీకు వందనాలు. ఈరోజు ఇంతటి జ్ఞానం నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మీరు తెలియజేస్తున్నారంటే నాయన ఎంత గొప్ప విషయం. నిజంగా ఆ జ్ఞానానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకు మీ పాదపద్మలకు వందనములు. నిజంగా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంతటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్న పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ యొక్క సువార్తను తెలపడానికి
మమ్మల్ని పనిలో పెట్టి ఈ పనిలో ఎన్ని బాధలైనా ఎన్ని హింసలైనా ఖచ్చితంగా దేవునిలో నిలబడాలి అని మమ్మల్ని దేవుని పనిలో నిలబెడుతున్న రామన్నని అతని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానంలో మేము ఇంకా నాయన ఎన్నో నేర్చుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని విధేయతతో మీ జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి గల బుద్ధిని జ్ఞానమును మీరు మాకు ప్రసాదిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, అందరికి వందనాలండి.